అన్నగారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? కందుల దేవరాజు అండి. ఏంటి సార్ క్యాడర్? 10వ నెంబర్ బూత్ ఇన్ఛార్జి. ఓకే సార్. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం పూర్తయింది సార్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపించింది? సూపర్గా ఉంది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా ప్రతి ఒక్కరు ఆ మన్నలను పొందుతా ఫస్ట్గా మరి ఏదైతే ఆయన ప్రకటించాడో సూపర్ 6 హామీల్లో పెన్షన్ పథకాన్ని ఒక్కసారి సంవత్సరానికి 250 పెంచుకుని వెళ్ళే గత ప్రభుత్వాన్ని ఏమర్చి మరి 1000 రూపాయలు ఏకంగా పెంచి 4000 పెన్షన్ చేసి మరి అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆయన ఏదో బూటకు మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బూటకు మాటలు వాటన్నిటిని కూడా ఏనే పటాపంచీలు చేసి మరి ఎవరైతే ఆయన అనుకున్నాడో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ హామీ కింద పెన్షన్ ఇచ్చేశాడు. రెండో హామీ కింద మరి అన్నా క్యాంటీన్లు తెరిపించి మరి కార్మికులు ఎంతమంది అయితే కష్టపడుతున్నారు మరి ఉండి లేక ఆ మధ్యకాలంలో అయితే ఇసుక లేక కొరవచ్చి పాపం మరి ఎంతో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా ఇవాళ కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా ఉంటున్నారు. 3వ పథకం కింద మరి ఇప్పుడు తల్లికి వందనం అనేదాన్ని ఆయన అమలుపరిచాడు. మరి గత ప్రభుత్వంలో అయితే ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికే అమౌంట్ వేసేవాళ్ళు. 15,000 అన్నది కూడా మరి 2,000 రూపాయలు తగ్గించి మరి ఆ 13,000 రూపాయలు వేసేవాళ్ళు. అది కూడా గత ప్రభుత్వంలో సంక్రాంతి టైంలో వేయటం వల్ల మరి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకూలమైన టైం కాకుండానే వేసాడు ఆయనైతే మరి ఆ సంక్రాంతి మూమెంట్లు వేసినప్పుడు వాళ్ళ అవసరాల కోసం ఉపయోగపడినవి. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ మరి మన బాబు గారు కరెక్ట్ ఇన్ టైంలో స్కూల్ తెసే టైంలో వేయటం వల్ల ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి ఏమో కానీ తల్లిలు మాత్రం అందరూ సంతోషపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అమౌంట్ సద్వినియోగపరచుకోవడానికి మాత్రం ఇది మంచి అవకాశం అని భావన. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే రోడ్ల పరిస్థితి గత 5 సంవత్సరంలో రోడ్లు మనం చూసాం. ఈ సంవత్సరంలో రోడ్ల పరిస్థితులు తేడా ఎలా అనిపించింది అంటారు? రోడ్లు మనం చూస్తే ఇవాళ ఇదివరకు ఎలాగున్నాయో గుంటలుగా ఉండేవి. మన బళ్ళు కానీ మనం వెళ్తూ ఉంటుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడైతే ప్రతి ఒక్క రోడ్డు కూడా చక్కగా గ్రాంట్ విడుదల చేశారు. ఎవరి ఇన్ఛార్జీలు వాళ్ళు రోడ్లని శుభ్రంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు రోడ్ల విషయంలో అయితే. ఇప్పుడు ఆయన ఏదో హామీ ఇచ్చి ఆయన ఏదో చెప్తున్నాడు అని బూటకు మాటలో ఆయన చెప్తున్నాడు. కానీ పొగాకు రేటు చెప్పమంటే గంజాయి రేటు చెప్తున్నాడు ఆయన ఏంటి. మరి ఆయన ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంత తేడా ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి ఇప్పుడు ఏదైతే మీడియా ఎక్కడెక్కడికి వెళ్తుందో ప్రతి సామాన్య కార్యకర్తలు కానీ ప్రతి సామాన్యమైన వ్యక్తి కూడా ఇదే మాట చెప్తున్నారు. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు మాట్లాడేదంటే దౌర్జన్యంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తున్నారు లేదా చట్టపరంగా అరెస్టులు జరుగుతున్నాయి? చట్టం ఎవరి పని, చట్టం ఎవరి చుట్టం కాదు. చట్టం తన పని తను చేసుకుని పోతుంది. అన్యాయంగా ఎవరు చేయటానికి లేదు. ఎంత అన్యాయం చేసావో నీకే తెలుసు. ఎంతమందిని పొట్టకొట్టావో నీకే తెలుసు. ఎంతమంది గంజాయి విచ్చలవిడిగా ప్రతి గ్రామంలో కూడా గంజాయి సప్లై అయ్యిందంటే అది నీ ప్రభుత్వం దయ వల్లే సప్లై అయ్యింది. ఇప్పటికే ఆ కోణాల్లోంచి అందుట్లోంచి పిల్లల్ని తీసుకురావడానికి తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతున్నారు. ఇప్పటికైనా బాబు గారు వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కండిషన్లు పెట్టబట్టి ఇప్పుడు ప్రశాంతంగా పిల్లలు ఎక్కడ కూడా గొడవలు లేకోకుండా ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలోనే 3 పథకాలు అవలంబించారు. ఏదైతే సూపర్ 6 చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అందులో తొలి పథకం కింద పెన్షన్ల పెంపు 3,000 రూపాయలు అనే పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. పాత బకాయి 3,000 ప్లస్ కొత్తగా ఇస్తున్నటువంటి 4,000 కలిపి అక్షరాల 7,000 రూపాయలు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతీ నెల క్రమం తప్పకుండా 4,000 రూపాయలు అక్షరాలు అందిస్తూ ఉన్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి లాగా దశల వారీగా 250 పెంచల అన్నా మాట ప్రకారంగా 4,000 రూపాయలు ఇచ్చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దీపం పథకం కింద 2వ పథకాన్ని కూడా అవలంబించారు. సూపర్ 6లో భాగంగా 2వ పథకం దీపం పథకంలో ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నా మాట ప్రకారంగా దానికి సంబంధించిన డబ్బులు వాళ్ళ యొక్క ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి. ఇక 3వ పథకం కింద తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం వర్తింపజేస్తాం.
ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు జమ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ఈ పథకాన్ని ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా ఈ రోజున తల్లికి వందనం కూడా రిలీజ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సంవత్సరంలో ఎన్ని పథకాలు ఇచ్చాడు ఒకసారి చెప్పండి. ఎన్ని పథకాలు ఇచ్చాడు? కేవలం ఒక్కటే, అది కూడా అమ్మ ఒడి. ఈ రోజున అమ్మ ఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, తల్లికి వందనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. అమ్మ ఒడి అని చెప్పి 15,000 రూపాయలు ఇస్తే అందులో ఆన్లైన్ అయిన వాళ్ళు ఎంతమంది? 1,00,000 మంది అప్లై చేసుకుంటే 70% అయినాయి. మిగతా 30% ఏమైంది? గాల్లో కలిసి రిజెక్టెడ్. ఆ కాగితం లేదు, ఈ కాగితం నుంచి రిజెక్ట్ అయిపోయినాయి. తర్వాత ఆ కొంతమందికి కూడా ఆ డబ్బులైనా సరిగ్గా పడ్డాయంటే అందులో కూడా అవకతవకలే. ఇలా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి పని ప్రజలను ఉద్దేశించి చేస్తానని పేరే తప్ప అది ప్రజల్లోకి అందుతుందా లేదని చెప్పి ఏనాడు తెలుసుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరిసిన తీరు చూడండి. ఏదైనా పథకం ఇస్తుంటే అది ప్రజల్లోకి వెళ్తుందా లేదని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి నుండి కార్యకర్త వరకు ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటున్నారు. ఇదిగో ప్రజలారా, ఈ పథకం మీకు వచ్చిందా? ఇదిగో ప్రతి నియోజకవర్గంలో 1వ తారీఖు వచ్చేలోపు ఆ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేతో సహా ప్రజల్లోకి వెళ్తున్నారు. వెళ్ళి ఇదిగమ్మా ఈ పథకం అందిందా? అందితే రైట్, అందకపోతే చెప్పండి ఎందుకు అందరూ కనుక్కుంటున్నారు. అభివృద్ధి ఎలా ఉంది, ఏంటి మీ ఇంట్లో సమస్యలు ఏమని చెప్పి ప్రతిదీ తెలుసుకొని ఆ సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది కదా ప్రభుత్వం అంటే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు ఇలా వ్యవహరించలేకపోయావు? ఎంతసేపు బటన్ నొక్కేసా మీ ఖాతాలో పడిపోతాయి, బటన్ నొక్కేసా పడిపోతే చూసుకోండి అని చెప్పి ప్రగల్భానాలు బలిగారు తప్ప ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోకి ఏదైనా చేసినటువంటి ఘనకార్యం ఏమైనా ఉందా? ఏది లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూడండి. ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలను కాయచేయడం కాస్త పక్కన పెట్టండి. ప్రతిసారి మీరు పాడిందే పాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ చూసుకున్నా సరే, ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు పేరు జరగకుండా మాత్రం రోజు గడవదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఇదిగో చంద్రబాబు నాయుడు రైతులు మోసం చేశాడని చెప్పి మొన్న ఒకసారి అంటాడు. ఇదిగో చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచడని చెప్పి కరెంటు ఛార్జీలు పెంచేసాడని చెప్పి ఇంకోసారి అంటాడు. ఇదిగో వాలంటీర్లు మోసం చేసింది చంద్రబాబు నాయుడే, నేను కాదు. అధికారులు రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట, మీ జీతాలు పెంచుతానన్నాడు, పెంచకుండా ఎగ్గొట్టేసాడని చెప్పి వాలంటీర్లను ఉసుగొలుపుతాడు. విద్యార్థుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసాడు, అది చేసాడు, ఇదేం చేసాడు అని చెప్పి మళ్ళీ వీటి మీద ధర్నాలు చేస్తూ ఉంటాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక అంశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంవత్సరంలో జరిగినటువంటి పరిపాలన ఒకసారి టాలీ చేయండి. జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుకిను చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు ఒకసారి చూడండి. సూపర్ 6 పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పడమే తప్ప చేతలో చేపించిందంటూ ఏమీ లేదన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఈ రోజున ప్రజలకి మంచి చేయకపోబట్టే కదా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చారు. గతంలో ఇదే ప్రజలు 150 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈసారి 11 సీట్లు ఇచ్చారంటే ఏంటి కారణం? ఇలాంటి మాటలు చెప్పబట్టే. ఇదిగో జరిగింది ఒకటే, జరగబోయేది ఒకటే, చేసింది ఒకటే, చేయబోయేది ఒకటే. జగన్మోహన్ రెడ్డి చేయని వాటిలన్నింటినీ చేసేసినట్టు చెప్పడం, గ్రీన్ మ్యాట్ విజువల్స్ వేసి చూపించేయడం, రకరకాలుగా చేయడమే తప్ప ప్రజల్లో ఈ చేసిందంటూ ఏమీ లేదు. అందుకే ప్రజలు చక్కగా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోపెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న మాట ప్రకారంగా ప్రతి పని అవలంబించుకుంటూనే సూపర్ 6 పథకాలు అవలంబిస్తూ ఉన్నారు, అభివృద్ధి పనులు చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజలతో మాట్లాడవయ్యా, కూటమి ప్రభుత్వం ఉద్దేశించి కాదు. నువ్వు ప్రజల్లోకి వెళ్ళి నీ యొక్క స్పందన ఎలా ఉందో ఒకసారి తెలుసుకో. నువ్వు అంటున్నావు కదా మాట్లాడితే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేసా, నేను చేసినటువంటి మంచికి శాల్వాలు కప్పాలి, సన్మానాలు చేయాల్సింది పోయి నాకు 11 సీట్లు ఇస్తారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా సరే ప్రజల్లో నుండి నువ్వు మొత్తం కోల్పోయావయ్యా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చేసిన పరిపాలన అలా ఉంది. ఏ శాఖలో చూసినా సరే ప్రజలకి మంచి చేసిందంటూ ఉందా? మీ మంత్రులు కానీ, నువ్వు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ ఏనాడైనా సరే ప్రజలను పట్టించుకున్న దాఖలు ఏమైనా ఉన్నాయా? మరీ దారుణంగా 150 సీట్లు వచ్చినట్టు మీకు అంత దారుణంగా డిజాస్టర్ మూట కట్టుకొని అందరూ అంతమంది ఓడిపోయారంటే కారణం ఏంటి? ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి. 11 సీట్లు పరిమితం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చేశారు? ఏది చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. ఈ రోజున ఎమ్మెల్యేలే కానీ, మంత్రి పదవులు చేపట్టిన వాళ్ళే కానీ, ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ ఎవరైనా సరే అందరూ కలిసి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి అవసరం తీర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి
పరిపాలన చేయడం రాకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చూసి నేర్చుకో, అంతే తప్ప బురద జల్లి రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం కాస్త మానుకో ఎక్కడి నుంచి అయినా.